మళ్ళీ చేస్తాం. అసలు ఏది మేము సార్ ఒక్క నిమిషం లోపల పెట్టుకుంటాను. ఇది విద్దాం ఫోటో తీసుకుంటారంట. ఫోటో తీసుకుంటారు. రమేష్, ఎస్టీపీఓ తెనాలి సబ్ డివిజన్. మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు పాలరాజు గారు, అలాగే మా గౌరవ గుంటూరు అర్బన్ ఎస్పీ గారు తుషార్ రెడ్డి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ గంజాపై ఉక్కుపాతం పెట్టడం జరిగింది. ఈ గంజా సంబంధించి మరి 3 టౌన్ నా సబ్డివిజన్లో 3 టౌన్ తెనాలి 3 టౌన్లో ఈరోజు ఉదయం 7:30కి ఈ గంజాతో పొజిషన్ ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని సిఐ గారు రమేష్ బాబు, ఎస్ఐ గారు ప్రకాష్ రావు, వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 1.2 kgs గంజాతో వాళ్ళు దొరికారు. వీళ్ళు దీంట్లో మొత్తం 4 పర్సన్స్, మహమ్మద్ అబ్దుల్ రషీద్, కోటి సాయి మంజునాథ్, దేవరకొండ మనశివశంకర్, కోట సురేంద్ర, వీళ్ళంతా కూడా దీంట్లో మహమ్మద్ అబ్దుల్ రషీద్ అనే అతను ఈ యొక్క గాంజాన్ని నర్సీపట్నం ఏరియాలో, ఏఎన్సీ ఏరియాలో అన్నోన్ పర్సన్స్ దగ్గర కలెక్ట్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా అమ్ముతాం జరుగుతుంది. దీంట్లో మిగతా 3 కూడా వాళ్ళ కన్జ్యూమర్స్. వాళ్ళకి ఇతని పొజిషన్లో అబ్దుల్ రషీద్ దగ్గర 400 గ్రామ్స్, తర్వాత రిమైనింగ్ వాళ్ళ దగ్గర 200 గ్రామ్ పొజిషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ గాంజా గురించి మత్తు పానీయాలకి బానిసలే చాలామంది కూడా మరి కుటుంబ వ్యవస్థ కూడా చిన్నభిన్నం అవుతుంది. అలాగే కొన్ని ఏరియాల్లో కాలేజెస్లో స్టూడెంట్స్ కూడా ఈ గాంజా కన్జ్యూమ్ చేసి తమ విలువైనటువంటి అమూల్యమైనటువంటి కెరియర్ని స్పాయిల్ చేసుకొని సొసైటీలో కూడా డిఫేమ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ప్రత్యేకమైన మరి నిఘా కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయ్యి 2-3 కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాం, సర్వేలెన్స్ కంటిన్యూ చేస్తాం. అలాగే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టి సమగ్రమైన చట్ట ప్రకారం వాళ్ళని కంట్రోల్ చేస్తాం. నా అప్పీల్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజెస్లో ఏ విధమైనటువంటి కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు అనే ఒక నిఘా కూడా పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంది. అలాగే సొసైటీలో మా ప్రతి పౌరుడికి కూడా ఇలాంటి గాంజా లేదా మత్తు పానీయాల యొక్క విషయం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసు కూడా తెలియజేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి చక్కటి ఇంత మంచి క్యాచ్ చేసినటువంటి స్థానిక 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము, రమేష్ బాబు గారికి. అలాగే ఎస్ఐ గారికి కూడా ప్రకాష్ కూడా అభినందన చేస్తున్నాం. వీళ్ళు మా ఎస్పీ గారికి కూడా వీళ్ళకి రివార్డ్ రోల్ని నేను రికమెండ్ చేస్తాం. తర్వాత ఈ సబ్ డివిజన్లో కూడా ఒక 2-3 రోజుల్లో మిగతా కేసెస్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాం. మహమ్మద్ అబ్దుల్ రషీద్ తెనాలి సంగం జాగలమూడి అతను తెనాలి మండలం, కోటి సాయి మంజునాథ్ ఇతనికి సందులపేట తెనాలి, దేవరకొండ మనశివ ఇతను సందులపేట తెనాలి, కోట సురేంద్ర బీసీ కాలనీ గురిపాలెం రోడ్డు. వీళ్ళు అరెస్ట్ చేసింది చంద్రబాబు కాలనీ నుండి పల్లిపాక దగ్గర వీళ్ళని అరెస్ట్ చేసింది. ఇప్పుడు 500 రూపాయలు సార్, ఏది మనం అంతా కంట్రోల్ చేసి ఆపడం వలన ఇది ఇంకా ఎక్కువ రేటు చేస్తా ఉన్నాం.
దాని ఇంకా ఇది కిరాణ స్వామి వ్రతం చేస్తారు, దానికి ఇది ఉపయోగిస్తారు. మేము తగిన స్థితిలో ఇవ్వకూడదు మేము ఇట్లా